హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడే రీసెంట్గా ఇందాక మనం సీట్ మ్యాట్రిక్స్ గురించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా నోటీస్ రిగార్డింగ్ ఎన్ఎంసి అడెండమ్ అండ్ అప్లేట్ బోర్డ్, సారీ ఇది కాదు, ఇది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి. అదేవిధంగా ఇంకొక నోటీస్ ఏంటంటే నోటీస్ ఫర్ రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ డేటెడ్ 7th అనమాట. ఓకే, ఇదొక అప్డేట్ ఉంది. దాంతోపాటు మనకి చాయిస్ ఫిల్లింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఒకటి ఉంది. సో ముందుగా చాయిస్ ఫిల్లింగ్కి సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద క్యాండిడేట్స్ that the choice filling for round 1 of UG counseling 2026 will be available from 4 PM onwards ఆఫ్ 7/8/2026 ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా మనకి 6వ తారీఖు నుంచే స్టార్ట్ అవ్వాలి యాజ్ పర్ ద స్కెడ్యూల్. బట్ 6వ తారీఖు నుంచి నిన్న అయితే మనకి అవైలబుల్గా రాలేదు, బట్ ఈ రోజు నుంచి వస్తున్నాయి. సో ఇదొక అప్డేట్ ఉందన్నమాట. దీని తర్వాత మరొక అప్డేట్ ఏంటి అని అంటే, this is for information to all candidates that reset registration option has been activated for round 1 of UG counseling 2026. అంటే రీసెట్ రిజిస్ట్రేషన్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే, ఒకవేళ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ జరిగి ఉంటే, ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్గా మీరు ఎంటర్ చేసి ఉన్నట్లయితే, అలాంటివి రీసెట్ చేసుకోవడానికి మీకు ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగిందంటున్నారు. సో మీరు ఆ రీసెట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని లేదా యూజింగ్ అన్లాక్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు మొత్తం రీసెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ రిజిస్ట్రేషన్ అంతా కూడా రీసెట్ అయిపోతుంది. సో ఫ్రెష్గా మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నట్లు. కోర్స్ మీరు ఆల్రెడీ పే చేసుకుంటే ఆ పేమెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అదైతే కంటిన్యూ అవుతుంది, మళ్ళీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇన్కరెక్ట్గా ఎంటర్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం రీసెట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా మీరు ఆ రిజిస్ట్రేషన్ డేటా అంతా కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. అది మీకు ఎప్పటి వరకు ఉంటుందనంటే, ఆగస్ట్ 12th రోజు మార్నింగ్ 11 o'clock వరకు మీకు ఇది ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ మనకి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి? రిజిస్ట్రేషన్స్ ఆగస్ట్ 12th అప్ టు 3 PM వరకు ఉంది మనకి టైం. రిజిస్ట్రేషన్కి 3 గంటల వరకు టైం ఇచ్చారు కాబట్టి, అయితే ముందుగా దీన్ని ఎప్పుడు 11 గంటలకి ఈ రీసెట్ ఆప్షన్ అనేది క్లోజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా అలా ఇప్పటి వరకు రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి అరే మిస్టేక్ జరిగింది ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా దాన్ని రీసెట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడే కాదు, ఆల్రెడీ చేసిన వాళ్ళు కాదు, ఇక ముందు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఏదైనా రిజిస్ట్రేషన్లో మిస్టేక్ చేసినట్లయితే మీకు ఈ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది 12వ తారీఖు వరకు. దాన్ని రీసెట్ చేసుకొని మళ్ళీ రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద MCC వెబ్సైట్ అని చెప్తున్నారు. ఇది మనకి ఉన్నటువంటి మరొక అప్డేట్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా వస్తుంటాయి, మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఇండియా కోటాకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గైడెన్స్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్నటువంటి అడ్రస్లో డైరెక్ట్గా మా ఆఫీస్కి విజిట్ చేయొచ్చు, లేదనంటే నంబర్కి కాల్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి.